నంద్యాల నియోజకవర్గ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని మంత్రి ఫరూక్ అధికారులను ఆదేశించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియతో కలిసి ఆయన ఆర్డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఆరా తీశారు. పైప్ లైన్ల లీకేజీలు ఉన్న, మోటార్లు మరమ్మతులకు గురైన యుద్ధ ప్రతిపాదకన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు తక్షణమే స్పందించాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ మేజర్ గా వేసవికాలం వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఎలినో వస్తుందని చెప్పి మనకు వచ్చింది. వర్షాలు సకాలంలో పడవు. మేజర్ గా కర్నూలు జిల్లా, కర్నూలు గానీ, నంద్యాల గానీ జిల్లాలో వర్షాభావం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం ప్రజలకు నంద్యాల నియోజకవర్గానికి మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి నీటి ఏదంటే పెద్దగా లేదు. భవిష్యత్తులో మనం ఎందుకంటే ఆగస్టు దాకా మనకు వర్షాలు పడవు అనేది ఒక సూచనలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నీటి నిల్వలు ఏ రకంగా పెంచుకోవాలా, మన ప్రజలకు సమృద్ధిగా నీళ్ళు ఏ రకంగా అందజేయాలా, దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడాం. దీర్ఘంగా అన్ని రూరల్ ఉన్నారు, ఉండేవారు ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ ఆయన ఈ గారు ఉన్నారు, మాట్లాడాము. వాళ్ళందరూ చెప్పారు. కొన్ని గ్రామాలు 1-2-3 గ్రామాలు తప్పనించి ఎప్పుడు యాదంటుడే లేదు. భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి దీన్ని మీరు అందరూ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఒకవేళ మన చెరువు నీళ్లు కాలిపోయినా లేకపోతే బోర్లు నీళ్ళు రాకపోయినా కూడా మనం అందరం కూడా మన ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా ప్రజలకు నీళ్లు అందజేయాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మాట్లాడాం. మున్సిపాలిటీలో కూడా మనకు రావచ్చు. ఇప్పటికైతే లేదు మున్సిపాలిటీలో. ఇప్పటికైతే ఎక్కడ ఎక్కడ నాకు తెలిసినంత కంప్లైంట్ లేదు మున్సిపాలిటీలో. కంప్లైంట్ రాకుండా మళ్ళీ కమిషనర్ గారికి, మన ఇంజనీర్ గారికి చెప్పాం. మళ్ళీ మనము 2027 వరకు మన నంద్యాల ప్రాంతాన్ని కూడా నీటి ఎద్దడి రాకుండా చేయడానికి ఏం చేద్దాం అనేది ఒక ప్లాన్. మనకు దాదాపుగా పెద్ద చెరువు మీకు తెలుసు. దాని పెద్ద చెరువు కింద నీరు చెరువు గట్టు కిందంతా చాలా వరకు మనకు స్థలాలు ఉంటాయి. మొత్తం ఆక్రమించేసినారు. తెలుసు, ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలే. అవన్నీ డ్రైవ్ చేయమన్నాం. అవన్నీ డ్రైవ్ చేయకపోతే అందరూ కూడా సక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఎట్లా వస్తాయి? ఎట్లా దొంగ బాండ్ సృష్టించుకొని నా పొలం నీ పొలం అని తప్పించుకుంటే సరే, ఇంతవరకు ఉండడమే తప్పు. అది ఇప్పుడు డ్రైవ్ చేయాల్సింది. ఒకరి మీద మనం నింద చేస్తారు. ఇప్పుడు ఉండే ఆయన మీద నింద చేస్తే ఆయన చేస్తారు పాపం. ఇప్పుడు అనాదిగా వస్తుంది. అటు ఉండేదాన్ని కాపాడుకోవాలా. అది 2027-47 వరకు మనకు నీళ్లు నిల్వ చేసుకోవడానికి సంవత్సరం శాఖ 700 ఎకరాలు మనకి ఎంత కావాలా? ఎందుకంటే మీకు ఉన్నారు రాష్ట్రానికి ఆపోజిట్ అంతా ఇంకా వరమలు ఉన్నాయి. ఇంకా వరి వేసుకుంటారు. ఆడైతే రైళ్లు రాలే. ఎన్ని ఎకరాలు ఇప్పుడు నీటి అవసరాలకు వ్యవసాయానికి ఉంది. ఎంత మనం నీళ్ళు మళ్ళా సమస్య పాతది ఒకటి ఉంది, కొత్తది మనం తీసుకున్నాము. మళ్ళా తీసుకోవడానికి ఆస్కారం ఎంత కావాలా మనకు అనే దానికి దాదాపుగా మ్యాప్ కూడా ఇచ్చినారు. మ్యాప్ లో 150 ఎకరాలు 200 ఎకరాల దాకా తీసుకుందాం అనేది ఒక ఆలోచన ఉంది. ఆ నీళ్లు నిల్వలేకపోతే మళ్ళీ ఈ భవిష్యత్తు అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉండదు. గతంలో మీరు అనుభవించారు, మనమంతా అనుభవించాం.